జయసుధ ఎంత ఆస్తి సంపాదించిందో తెలుసా? ఇప్పుడు ఏం చేస్తుంది? నమ్మలేని నిజాలు. తెలుగులో కొందరు హీరోయిన్స్ పేరు చెప్పగానే ఆవిడ తెలియకపోవడం ఏమిటనే మాటలు వింటుంటాం. అలా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయక్కర్లేని పేర్లలో సహజ నటి జయసుధ ఒకరు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి జయసుధ. విశేష పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆమె జ్యోతి చిత్రంతో సినిమా పరిశ్రమలో తానేంటో నిరూపించుకుంది. ఆ తరువాత మరపురాని పాత్రలు పోషించి కొద్ది కాలంలోనే అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగింది. ఇక ఆ రోజుల్లో శ్రీదేవి, జయప్రద, జయసుధల మధ్య పోటీ ఉండేది. నిజానికి అందంలో జయప్రద, శ్రీదేవి తనకన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ అభినయంతో మేటి నటిగా నిలిచింది జయసుధ. 1959 డిసెంబర్ 17న జన్మించింది. ఆమె అసలు పేరు సుజాత. ఇక గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న నటి, దర్శకురాలు విజయ్ నిర్మల జయసుధకు స్వయాన మేనత్త. ఆ విధంగా సినిమాల్లోకి రావడం సులభంగా జరిగిన, ఇండస్ట్రీలో పోటీని తట్టుకొని కృషితో సగర్వంగా నిలబడింది. మొదటి చిత్రం పండంటి కాపురం. మొదట్లో కొన్ని నెగిటివ్ రోల్స్ చేసినప్పటికీ జ్యోతి మూవీతో లేడీ ఓరియంటెడ్ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. ఆమె కథ, గృహప్రవేశం, ఇది కథ కాదు వంటి చిత్రాలు జయసుధలోని నటనకు కొత్త భాష్యం చెప్పాయి. ఆ తరువాత ప్రేమాభిషేకం, యుగంధర్, నా దేశం వంటి సినిమాలో గ్లామర్ గాను తానేమిటో ప్రూవ్ చేసుకుంది. ఎన్నో క్యారెక్టర్ పాత్రలు పోషిస్తున్న జయసుధ రీసెంట్ గా శతమానం భవతి చిత్రంలో అలవోకగా నటించి మెప్పించింది. దాదాపు 4.5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో గల జయసుధ ఎంతో జాగ్రత్త పరురాలని పేరు తెచ్చుకున్నారు. అప్పటిలో తమ సంపాదనను దాన ధర్మాలకు వెచ్చించి చివరిలో దయనీయ స్థితి ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక కుటుంబ సభ్యుల మోసాలకు గురైన హీరోయిన్ల ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే జయసుధ కథ మరోలా ఉంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో కళ్ళు చెదిరే పారితోషికం అందుకున్న ఆమె తన భర్త ఫామ్ లో ఉన్నప్పుడు సొంత ప్రొడక్షన్ లో పెట్టుబడులు పెట్టి లాభాలు కళ్ళ చూసింది. కొన్నాళ్ల క్రితం మరణించిన నితిన్ కపూర్ బాలీవుడ్ లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు టెలివిజన్ సీరియల్స్ కి డైరెక్టర్ కూడా చేశారు. అయితే భర్త మరణంతో జయసుధ జీవితాన్ని కుదిపేసింది. భర్త పోయిన జయసుధ వైరాగ్యానికి లోనైన జయసుధ చాలా డబ్బు అనాథ శరణాలయాలకు, సామాజిక సంస్థలకు విరాళంగా ఇచ్చేసిందట. క్రిస్టియానిటీ పుచ్చుకున్న ఈమె చాలా చర్చిలకు ఆర్థిక సాయం చేసినట్టు తెలుస్తోంది. ఇక రాజకీయాల్లోకి రావడం వలన ఆర్థికంగా చాలా నష్టపోయిందని సన్నిహితులు చెప్పే మాట.